ఈ ఎండలకి దీనికి వర్షం పడినప్పుడు వచ్చే కూలింగ్ మామూలుగా అయితే ఉండదు. వర్షం మెరుపులు అకే గొడుగు లేదు. ఊడికి పోతూనే ఉన్నాడు, పిలుచుకొని పోతూనే ఉన్నాడు. ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటవా? ప్రస్తుతం సమయం 5:46. 5 గంటలు కాదు, 4 గంటలు. 4 గంటలే అంట. ఏ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ ఫ్లాగ్స్. గాయస్, ఈరోజు మా ఊర్లో వాన పడుతుంది చూడండి. అందుకని చెప్పి మేము అవుటింగ్ పోతున్నాం. చూడండి, పైన అంతా ఆకాశమే. ఎటు చూసినా మొత్తం మేఘాలతో నిండిపోయింది అనమాట. మొత్తం వాన కూడా పడుతుంది. అందుకని మేము అవుటింగ్కి అయితే వెళ్తున్నాము. చాలా మంది అయితే మనకు సబ్స్క్రైబ్ బటన్ యాడుందో తెలియట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడైతే స్క్రీన్లో అయితే కనిపిస్తున్నారు చూడండి. మన వీడియో కింద అయితే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తానే పక్కన నోటిఫికేషన్స్లో ఆల్ అయితే ఉంటుంది. అది ఆన్ చేసుకొని కిందే మనకు లైక్ అయితే ఉంటుంది. లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇదో మీకు కనిపిస్తున్నది కదా పైన, వాటి చూసి అయితే ఫాలో కాండి. రోడ్లు మొత్తం వర్షం మహిమ. గైస్, మొత్తం రోడ్డు మొత్తం వాటర్తో నిండిపోయింది. మనకు ఉరుసుగుట్ట చూడండి. ఇంతకుముందు అయితే అసలు కనపడలే వాన పడినప్పుడు. ఇప్పుడు కనిపిస్తున్నది ఉరుసుగుట్ట మొత్తము. ఇదే మా హై స్కూలు. మా వాళ్ళు మెరుపు వస్తుంది అన్నారు గైస్, దానికోసమే తలాడుతున్నా. ఇలానే పెట్టుకొని ఉండాలట మెరుపు వచ్చేంత వరకు. ఈ పక్క మెరుపులో పల్ల వర్షం నిలిచిపోయినాక స్టార్ట్ అయిందంట వర్షం మెరుపులు. రోడ్ల మీద మొత్తం వర్షం అయితే నిలబడిపోయింది. ఇంకా ఎన్ని తానులు ఉన్నది వర్షం చూడండి. వాటర్ ఆడ కూడా వస్తానుంది. ఈ చిన్న గుంతలో వస్తానున్నది. ఇదే మా ఊర్లో ఉన్న ఫంక్షన్ హాల్, SVS ఫంక్షన్ హాల్. ఇక్కడ భారీగా అయితే పెళ్ళిళ్ళు జరుగుతాయి. రీసెంట్గానే కట్టారనమాట. 2 years అయితే అయిపోతున్నదంట. అక్కడైతే మెరుస్తా ఉరుముతా ఉన్నది. కానీ మేమైతే అవుటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. వాకింగ్ టైం. బస్సు కూడా వస్తున్నది. పులకొండ చెరువులో వాటర్ రాలేదు ఇంకా, వర్షం పడినా కూడా. చిన్న తుంపారు అయితే చిన్న వాటర్ అయితే ఉన్నాయి. ఈ ఎండలకి దీనికి వర్షం పడినప్పుడు వచ్చే కూలింగ్ మామూలుగా అయితే ఉండదు. చూడండి గైస్, నిన్న మొన్న వర్షం పడిన దానికి ఎట్టు చూసిన అయితే పచ్చగా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చెరువులకి అయితే వాటర్ రాలేదు. ఆడాడైతే కొంచెం అయితే ఉన్నాయి. ఇంకా అలాగే 2-3 days అన్న, 3 days కాదు అనుకుంటా, ఇంకా ఎక్కువే పడాలేమో ఈ చెరువు నిండాలంటే. చూడండి, మొత్తం ఎండిపోయింది, అసలు ఏం లేవు. కానీ పచ్చగా అయితే కనిపిస్తున్నాయి మొత్తం ఎటు చూసిన. ఈసారి అయితే నిండే ఛాన్సులు అయితే చాలా అయితే ఉన్నది, ఎందుకంటే వర్షాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి. ఇదే పులకుంట చెరువు మరవ. ఇక్కడ చూడండి, చెత్త వేస్ట్ మన్ను మొత్తం ఇక్కడ దింపేసిండ్రు. మరవ పోయినా కూడా వీటిని తగులుకొని అయితే అసలు కొద్దిసేపు అయితే ఆగుతాయి ఇక్కడ వాటర్ అయితే. చెరువు నిండినప్పుడు అయితే మళ్ళీ చూస్తాము. అదో ఇక్కడ ఆ తుంచులో అయితే ఈ కాసింత ఉండేది కొట్టుకొని వెళ్ళిపోతుంది. అవును, కనిపిస్తాయి ఇవి వాన పురుగులు అంట. ఏమో కనపడవు అనుకున్నా, కానీ కొన్ని అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి తెలియట్లేదే. మనం రోడ్లో ఇలా వస్తుంటే ఒక అన్న వచ్చి బండి దొబ్బుతోరా అని పిలుస్తున్నాడు. మనం వెళ్ళాలి ఇప్పుడు. పాపం హెల్పింగ్ నేచర్ మనకు చాలా ఉంటుంది కాబట్టి మనం హెల్ప్ చేస్తాం. ఇప్పుడు అడిగి పోయి బండి దొబ్బేదానికి పోతున్నారు వీళ్ళిద్దరూ. అదో ఈ పిల్లగాడు వాన పడుతుంది అని చెప్పి గొడుగు పెట్టుకొని వస్తున్నాం. అకే గొడుగు లేదు అని మెరుస్తున్నది, ఉరుముతున్నది. చూడండి, ఏదేమైనా కానీ సమ్మర్లో కానీ
సమ్మర్లో బయటకు వచ్చే కాడికి వర్షం పడేటప్పుడు బయటకు వస్తే దానికి వచ్చే కిక్కే వేరే ఏమైనా కానీ. అన్న బండి నిలిచిపోయిందని చెప్పి వచ్చాడు, ఇక్కడ వచ్చే కూడికి పోతూనే ఉన్నాడు, పిలుచుకొని పోతూనే ఉన్నాడు. ఏమైనా ప్లాన్ చేస్తున్నాడంటవా? చూడండి రోడ్ యాడ్ ఉంది, మేము ఎక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఆడో బండి సెల్ఫ్ ఎత్తుకోలేదంట ఈ వర్షానికి దీనికి. గైస్ ఇక్కడంతా బురద బురదగా ఉన్నది ఈ వర్షం పడి. ఎక్కడున్నది బండి? ఎక్కడ పెట్టావు బ్రో బండిని? ఇక్కడ కంపలు ఎక్కువ ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. మామిడి చెట్టు, మామిడి తోపు, మామిడి కాయలు ఉన్నాయి ఇక్కడ. గైస్ ఈ ఏరియాలోనే అక్కడ ఉన్నది బండి. ఇది కాల షెడ్ కానీ కోళ్ళు లేవు. సీతాఫలకాయ చెట్టు, సీతాఫలం చెట్టు, వేప చెట్టు చూసిన కంప చెట్లు, సీతాఫలం చెట్లే ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. ఇదే దారా అట్టి చెట్లు ఉన్నాయి. అదే బండి, దబ్బాల్సిన బండి. దీవరా దీవరో. ఎస్, దబ్బేశారు ఇల్లు. యా చూడండి గైస్, మన వాళ్ళు కష్టపడి బండిని అయితే దబ్బేస్తున్నారు. డౌన్ లో పుష్. గైస్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది, దబ్బి స్టార్ట్ అయితే చేసేసాం. గైస్ వాటర్ క్యాన్ ఫిల్టర్ నీళ్ళు ఇది ఊర్లోకి అయితే పోతుంది. బండి స్టార్ట్ కాలేదని చెప్పి పిలుచుకొచ్చాడు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. నా ట్యాంక్స్ కూడా చెప్పేసిండు, వెల్కమ్ వెల్కమ్ అన్నా. ఇదే ప్యూరిఫైడ్ ట్యాంక్. ఇది కోళ్ళ షెడ్, కోళ్ళు అయితే లేవు, అన్నీ ఎత్తేసినట్టున్నారు. మనం ఇంకా వెళ్తున్నాం, వాకింగ్కి వచ్చాం. కానీ మస్తుగా అయితే ఉన్నది. చూడండి గైస్, సీతాఫలకాయలు ఎవరు పీకక మాయి కులిపి కింద పడిపోయాయి. ఎక్కడో రోడ్లో వాకింగ్ చేసుకునేటోళ్ళని పిలుచుకొచ్చి ఇక్కడెక్కడో అడవిలో ఉండే దగ్గర బండిని దబ్బిచ్చాడు. పాపం అడవిలోకి జనాలు ఎవరు రారుగా, అందుకని చెప్పి మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ అందరినీ ఆపుతున్నాడు, అయితే ఎవరు రాలేదనమాట. ఇంకా మనం అటు సైడ్ నుంచి వెళ్తుంటే ఇంకా మనకు తెలిసినోడే అని చెప్పి మనం కూడా హెల్ప్ చేసాం. తెలిసినోడే అని కాదు, ఎవరైనా బండి స్టార్ట్ కాలేదంటే మనం అంతా సాయం అయితే చేయాలి. ఈ చైన్ అయితే మొత్తం తినేశారు, నడుస్తుంటే మొత్తం దిగబడిపోతున్నది కిందకైతే. వర్షానికి బయటకు వస్తుంటే కిక్కు మామూలుగా అయితే అనిపించలే, చల్లదనం మామూలుగా లేదు. ఇన్ని రోజులు ఈ వేడికి ఉండి 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 సడన్ గా ఇంత చల్లదనం పీక్స్ కి అయితే ఉంది. గైస్ మీలో ఎంతమంది ఇట్లా వర్షంలో బయటికి రావడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సరే క్లైమేట్ ఏమన్నా ఉందా? ఇక్కడి నుంచి మేము సుమారు కల్చర్లు దాటుకొని ఒక 4 కిలోమీటర్స్ బయటకి అయితే వచ్చేసాము. చూడండి క్లైమేట్ మామూలుగా అయితే లేదు. మనకు రోడ్లో వెనకాల బస్సు కూడా అయితే పోతున్నది. మీకు కెమెరాలో వర్షం కనబట్లే, కానీ వర్షం పడుతున్నది. చూడండి వెనకాల ముగ్గురు మధ్యలో రోడ్డు మధ్యలో పోతున్నాం, అది బ్లాక్ చేసుకుంటా. వెనకాల బండ్లన్నీ వస్తున్నా కూడా అలా ఉంటుంది మరి మాతోటి. టైం చూసి చెప్పా ఎంత అవుతుందా? 4:56. ప్రస్తుతం సమయం 5:46. 5 గంటలు కాదు, 4 గంటలు. 4 గంటలే అంట.
4 గంటల 46 నిమిషాలు ఎన్ని సెకండ్లు 10 సెకండ్లు 15 సెకండ్లు అంట. విషయానికి అందరూ బండ్లల్లో పోతా కవర్లు తలకి చుట్టుకొని పోతున్నారు. మనం గొడుగులు పెట్టుకొని వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ అంటే డెడికేషన్ అలా ఉంటుంది. బాధ వర్షం పడినా కూడా నిలపమన్నమాట. ఇప్పుడైతే నేను మా పొలం దగ్గర ఉసిరి చెట్టు నాటాను. అది ఎండకి దీనికి ఎండిపోయింది అనమాట. ఇప్పుడు ఎట్లా వర్షం పడింది కదా, చిగురు వచ్చింటాయా లేదా అని చెప్పి చూద్దామని చెప్పి అయితే వచ్చేసాను. చూద్దాం అక్కడికి వెళ్ళి. గైస్, గొర్రెలన్నీ తినేస్తున్నాయని వచ్చిన ఈ గొర్రెలని ఇది చుట్టూ అయితే ఇదైతే కట్టి పెట్టేశాను. అదో చూడండి, చిగురు కూడా అయితే వచ్చాయి. వావ్, చెట్టు మొత్తం ఆకులతో వచ్చేసింది. ఇంకా సుమారుగా ఇది నాటి 2 years ఏమో అవుతున్నది. ఇది పెరగను తర్వాత ఇవి గొర్రెలు అవి అయితే తినేసాను. ఒకసారి అలానే జరుగుతుంటే ఇదైతే కంచిలాగా అయితే కట్టేశాను అనమాట. చెట్లు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం చిగురులతో అయితే మళ్ళీ అయితే బతికింది. ఇలాంటివి 4 చెట్లు అయితే నాటిండాను. అవన్నీ చనిపోయాయి, అంటే పురుగు కుట్టేసింది అనమాట గేర్ల కాడ, కాబట్టి అవి అయితే చనిపోయాయి. ఇంకా ఇది ఒక్కటే మిగిలింది. ఇది బాగా గుర్తుగా అయితే ఉంది. చూద్దాం, ఇది కూడా మ్యాక్సిమం దీన్ని అయితే చనిపోయేలాగా అయితే చేయను. మ్యాక్సిమం బతికించుకోవాలనే చూస్తాను. ఎందుకంటే అప్పుడు ఎండాకాలంలో కూడా ఇంటి దగ్గర నుంచి అయితే వర్షం అయితే వాటర్ అయితే పట్టుకొచ్చి పోస్తుంటే, ఇంకా ఎట్లా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకైతే భయం లేదు. రాను రాను వర్షం అయితే ఎక్కువ అయిపోతున్నది. ఉరుసుగుట్ట అయితే చూడండి మొత్తం తెల్లగా అయితే కనిపిస్తున్నది వర్షం పడతా. టైం కూడా అయితే అయిపోయి వచ్చింది. చూడండి మొత్తం చీకటి అయితే పడిపోయేదానికి సిద్ధంగా ఉంది. టైం చూసేమో మళ్ళీ 5:30నే. మీ సైడ్ కూడా అయితే వర్షం అయితే పడుతున్నదా? పడితే అయితే కామెంట్ చేయండి. గైస్, మనం 4కి అయితే వెళ్ళాం వాకింగ్కి. ఇప్పుడైతే 6 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా వర్షం అయితే జోరుగా పడట్లే, మరి అట్లా తక్కువ పడట్లే, మీడియంగా పడతా ఉంది.